Hello everyone, I am Veena Puppala. I am a registered mutual fund distributor, founder and CEO of Multiarts. సో ఈ వీడియోలో అయితే మార్కెట్లో మనకి చేంజెస్ జరుగుతున్నాయి అండ్ ఈరోజు చూసినట్టయితే లైక్ టుడేస్ 24th మార్కెట్ అనేది చాలా చాలా కరెక్షన్ వస్తుంది. సో ఇలాంటి టైంలో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ అసలు ఏం చేయాలి? మీరు బిగినర్స్ అయ్యి ఉండి మీకు ఇలాంటి ఫాల్ మార్కెట్ అనేది ఎక్స్పీరియన్స్ లేకపోతే అసలు ఇలాంటప్పుడు ఏం చేయాలి? అండ్ మెయిన్లీ మనకి ఎప్పుడు స్టేబుల్ అవ్వబోతుంది మార్కెట్, అసలు ఎన్ని మంత్స్ ఇలా ఉంటుంది అనేది కూడా ఒక క్లారిటీతో డిస్కస్ చేసుకుందాం. సో బిఫోర్ గోయింగ్ ఫర్దర్, మీరు కనుక వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే డెఫినెట్గా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో కమింగ్ టు ద వీడియో, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్, మెయిన్లీ మీరు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ అయ్యండి, మీరు బిగినర్స్. సో మీరు బిగినర్స్ అయి ఉంటే ఏంటి మామూలుగా ఏ ఇన్పుట్స్తో మీరు మార్కెట్లోకి వచ్చి ఉంటారు? సో మనం ఎఫ్డి కన్నా ఎక్కువ ఇన్కమ్ అయితే జనరేట్ చేయొచ్చు అండ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనకు గుడ్ రిటర్న్స్ వస్తాయనే కాన్ఫిడెన్స్ అయితే మీరు మార్కెట్లోకి ఎంటర్ అయింటారు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏమైపోతుంది ప్రాబ్లం అంటే, మార్కెట్ అనేది వెరీ వెరీ ఇన్స్టేబుల్గా ఉంది బికాస్ ఆఫ్ ద ట్రంప్ స్టేట్మెంట్స్ మెయిన్లీ అండ్ ఇరాన్ ఇస్తున్న కౌంటర్ స్టేట్మెంట్స్. సో ఎందుకు ఈ పర్టికులర్ రోజు ఏదైతే ఉందో ఎందుకు ఇంత కరెక్షన్ వస్తుంది మార్కెట్లో అంటే, మెనీ ఆస్పెక్ట్స్ జరుగుతున్నాయండి, చైన్ ఆఫ్ ఆస్పెక్ట్స్ అనుకోవచ్చు. సో మెయిన్లీ ఏమైందంటే, ఇరాన్ ఒక టోకెన్ అమౌంట్ లైక్ $2.5 million తీసుకొని ఒక క్రూడ్ ఆయిల్ షిప్ని అయితే పాస్ చేసింది అనమాట స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచి. బట్ ఏదైతే మనకి ఇరాన్ పాస్ చేసిన షిప్ని ట్రంప్ సీజ్ చేశాడు. ఓకే, సో ఇది మెయిన్ ఇప్పుడు వస్తున్న ప్రాబ్లము. సో క్రూడ్ ఆయిల్ పాస్ అవ్వకపోవడం వల్ల ఏమైపోయిందంటే, ఇంకా ఎక్స్ట్రీమ్ టూ సీజెస్ జరుగుతున్నాయి. ఇప్పుడు వచ్చి ఇరాన్ వాళ్ళు ఒక సీజ్ చేస్తారు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్, అక్కడ నుంచి పాస్ అయినవి ట్రంప్ సీజ్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు ఎక్కడ కూడా స్టేబుల్గా పీస్ డిస్కషన్స్కి విల్లింగ్గా లేరు. ట్రంప్ ఎక్స్ట్రీమ్ వర్డ్స్ అయితే చెప్తున్నారు, వైస్ వర్సా మనకి ఇరాన్ వాళ్ళు కూడా ఎక్కడ తగ్గట్లేదు. సో ఈ సిచ్యువేషన్లో ఏమైపోయిందంటే, మార్కెట్ ప్యానిక్కి గురవుతుందన్నమాట. అండ్ డాలర్ వాల్యూ పెరిగింది, రూపీ వాల్యూ ఇంకా తగ్గిపోయింది. సో ఆల్మోస్ట్ $1 ఈక్వల్స్ టు 94 దాకా టచ్ అయింది. అండ్ క్రూడ్ ఆయిల్ చూసినట్టయితే మనకి ఆల్మోస్ట్ చాలా చాలా ఇంక్రిమెంటే ఉంది. క్రూడ్ ఆయిల్ కొనడానికి చాలా చాలా హెవీ ప్రైజెస్లోనే ఇండియా అయితే నా పర్చేస్ చేస్తుంది. సో ఈ అన్ని రీజన్స్ వల్ల ఏంటంటే, చాలా అదర్ పారామీటర్స్ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. వారి వల్ల క్రూడ్ ఆయిల్ మీద డిపెండ్ అయిన ఏవైతే థింగ్స్ ఉంటాయో లైక్ ఫర్టిలైజర్స్ అయి ఉండొచ్చు, నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ అయి ఉండొచ్చు, నెక్స్ట్ పెద్ద పెద్ద ఇండస్ట్రీ బేసెస్ యూసేజ్ ఉంటుంది కదండి, పెట్రోల్ డీజిల్ ఇలాంటివి. సో వాళ్ళు కూడా చాలా చాలా ఎఫెక్ట్ అవుతున్నారు. సో ఇవన్నీ ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఓవరాల్గా ఇండియన్ ఎకానమీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి మార్కెట్ అనేది ప్యానిక్ కూడా ఇంత అయితే కరెక్షన్ వచ్చింది. సో మీరు బిగినర్స్ అయి ఉంటే డెఫినెట్గా కంటిన్యూ ఇన్ ద మార్కెట్. ఇలాంటివి చాలా చూసింది మార్కెట్, బట్ డెఫినెట్గా స్ట్రాంగ్గా కమ్బ్యాక్ అవుతుంది. ఐ హోప్ ఈ వీడియో హెల్ప్ఫుల్ అయింది.